నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు తీపి కబుర్ను ఒక శుభవార్తను చెప్పిందనుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి ధర్నాలు, దీక్షలు, సచివాలయం ముట్టడి చేసినటువంటి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక శుభవార్త చెప్పింది. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి వాయిదా పడుతున్నట్టు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది. సో ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము, నిత్యం నిరుద్యోగులు ఎక్కడికక్కడ ముట్టడులు, ఎక్కడికక్కడ ప్రభుత్వ మంత్రులు కావచ్చు, ఇక ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు అందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎటకేలకు వాళ్ళ వినతిను, వాళ్ళ చర్చలను అని కూడా సఫలమైనటువంటి పరిస్థితి. సో నిన్న మొన్న కూడా 2 దఫాల నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చర్చలు జరిపారు. ఆ చర్చలన్నీ కూడా ఏదైతే సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అఫీషియల్గా మనకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు గ్రంథాలయ చైర్మన్, రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ రియాజ్ గారు. రియాజ్ గారు, గతంలో మీరు నిరుద్యోగుల పక్షాన బస్సు యాత్ర నిర్వహించారు, అదేవిధంగా నిరుద్యోగులతో ఏకం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించినటువంటి మీరు, సో నిరుద్యోగులు నిత్యం నిన్నమొన్నటి దాకా కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేయాలంటూ డిమాండ్ తీసుకొచ్చారు. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థులకు? వాస్తవంగా ఇది సమిష్టి కృషి, సమిష్టి పోరాటం, సమిష్టిగా అర్థం చేసుకున్న ఫలితంగా దీన్ని చూడాలి. వాస్తవంగా విద్యార్థులకు సంబంధించిన పరీక్షల్లో అన్నిటికన్నా ప్రెస్టీజియస్ పరీక్ష గ్రూప్ 2నే. ఎందుకోసం అంటే దాదాపుగా 6 లక్షల మంది విద్యార్థులు రాస్తున్న ఏకైక పరీక్ష ఏదైతుందో అది గ్రూప్ 2 పరీక్ష. వాళ్ళ అభ్యర్థన ఏంటి? పరీక్షలన్నీ ఒకదాని వెంట ఒకటి రావడం వల్ల ప్రిపరేషన్కి టైం లేదనేది వాళ్ళు ప్రధానమైన డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన 48 గంటలకే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ స్టార్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి మనం ప్రెషర్ గురవుతున్నాం. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక వాయిదా పడితే మాకు అంత రిలీఫ్గా మేము చదువుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు డిమాండ్ చేశారు. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేశారు. ఆ సమీక్ష సమావేశంలో మేమందరం ఉన్నాం. అందులో వారు అడిగారు, ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు మేము విషయం యొక్క వివరణ, ఆ విషయం యొక్క సీరియస్నెస్, విద్యార్థులు ఏం కోరుకుంటున్నామో మేము చెప్పినప్పుడు ఆ రోజే దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయానికి సంబంధించిన ఒక సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అది మేము ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉండదు. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అథెంటిక్ సోర్స్ అదే సంస్థ. కాబట్టి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ ప్రకటన బయటకు వచ్చింది. కాబట్టి ఇది ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు అర్థం చేసుకున్నారు. మా పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు నిరుద్యోగులతో చర్చలు చేశారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. వీటన్నిటి సమిష్టి ఫలితంగా ఏంటంటే ప్రజలు ఏవైతే కోరుకుంటారో, విద్యార్థులు ఏవైతే కోరుకుంటారో, నిరుద్యోగులు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్న విషయానికి ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు డిసెంబర్ వరకు వచ్చింది కాబట్టి సరైన సమయం ఉంది. వెంటనే చక్కగా వాళ్ళు చదువు మీద ఫోకస్ చేయాలి. రేపు రాబోయే ఎగ్జామ్ గ్రూప్ 3, గ్రూప్ 2 దగ్గర ఉన్నాయి కాబట్టి రెండిట్లో కామన్ సిలబస్ ఉంది కాబట్టి ఆ 2 దగ్గర నిర్వహించడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే అభ్యర్థన చేసిందో ఆ అభ్యర్థన మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది హర్షించదగ్గది. మేమందరం కూడా వెల్కమ్ చేస్తున్నాం. నరసింహ ఆధ్వర్యంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో దాని మీద సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అందుకోసం మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదే నేపథ్యంలో ప్రభుత్వానికి మళ్ళొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రభుత్వ అభ్యర్థనను గౌరవించినందుకు వారికి కూడా మా వైపు నుంచి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాం. రియాజ్ గారు, మొన్నటి వరకు ప్రభుత్వం మీద, మీ మీద కూడా అనేక విమర్శలు వచ్చినాయి. అంటే కొంతమంది నిరుద్యోగుల ముసుగులో ఇంకొంతమంది విమర్శలు చేశారంటూ కూడా మీరే కామెంట్ చేశారు. అటువంటి వాళ్లకు ఈ వాయిదాతో మీరేం చెప్పదలుచుకున్నారు? అది ఖచ్చితంగా చెంపపెట్టది. ఎవరైతే మమ్మల్ని ట్రోలింగ్ చేశారో, జరగని సంఘటనలు జరిగినట్టుగా చెప్పారో, అసలు కంప్లీట్గా ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోవట్లేదని ప్రచారం చేసినారో, అసలు ప్రభుత్వానికి మొత్తం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించిందని ప్రచారం చేశారో ఈరోజు ఈ నిర్ణయం వాళ్ళకి చెప్పబెట్టు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్. అందరికీ భాగస్వామ్యం ఉన్న పక్షమే డెమోక్రసీ. ప్రధానంగా రాహుల్ గాంధీ గారి వాంఛ ఏంటి? పబ్లిక్ సెక్టర్ని సొంతం చేయాలి. ఎవరైతే ఉద్యోగాలు కోరుకుంటున్నారో వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని వారి వెలుగులోనే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పారు, మేమేమి రిజిడ్గా మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ టోటల్గా క్లోజ్ చేసి లేము. మేము మీ అభ్యర్థులు మాకు చెప్పండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, మేము వింటాం, మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ ఇవేమీ కాకుండా ఈ నిరుద్యోగులను ముందర పెట్టి వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి కాల్చాలనుకున్నారు. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కానీ మిగతా నిరుద్యోగుల ముసుగులో ఉన్న తోడేళ్ళు కానీ నిరుద్యోగుల భుజాల మీద తుపాకులు పెట్టుకొని కాల్చాలనుకుంటే ఇప్పుడు అది మిస్ఫైర్ అయిపోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. కొంచెం ప్రభుత్వం నిరుద్యోగుల బాధల్ని, నిరుద్యోగుల డిమాండ్లో ఉండే నిజాయితీని, అట్లాగే దాంట్లో ఉండే అర్థాన్ని గ్రహించింది కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. నిజంగా ఈ నిర్ణయం ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి, అట్లాగే కోరికలను
తీర్చడానికే ప్రభుత్వాలు అనే ఒక నానుడు ఏదైతుందో దానికి నిదర్శనంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. రియాజ్ గారు, ప్రధానంగా ఇటు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన వాళ్ళకు న్యాయం చేస్తూనే డిఎస్సి వాళ్ళకు అన్యాయం చేసినటువంటి వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు. దీనికి ఏం సమాధానం? ఒక్కటే అంశం చెప్తానండి, రాబోయే కాలంలో వెంటనే వచ్చే డిఎస్సీ దీనికి సమాధానం చెప్తుంటుంది. ఎస్ అగ్రి, మేము కాదనట్లేదు. డిఎస్సిలో 5 సంవత్సరాల నుంచి సీరియస్గా చదివే వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 6-7 ఏళ్ళ నుంచి అసలు డిఎస్సీ లేదు. 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి సీరియస్గా డిఎస్సీ చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఉన్నారు ఇది కనుక పోస్ట్పోన్ అయితే మేము మా సీరియస్నెస్ పోద్దని చెప్పారు. కొత్తగా టెట్ పాస్ అయిన వాళ్ళే ఉన్నారు, మాకు వెంటనే డిఎస్సీ పెడితే మేము రాయలే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, బట్టి విక్రమార్క గారు స్వయంగా గాంధీ భవన్ వేదిక ప్రకటించారు కదా, సీరియస్గా జరిగే విద్యార్థులు, సీరియస్గా ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఇప్పుడు డిఎస్సీ ఆన్సర్ చేస్తున్నది. ఎవరైతే మొన్ననే రీసెంట్గా పాస్ అయిన విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళ కోసం మళ్ళొక డిఎస్సీ ఎదురు చూస్తున్నది. కాబట్టి వాళ్ళు అనుకున్న మెగా డిఎస్సీకి మేము రీచ్ అవుతున్నాం. మేము ఇప్పుడు 11,000 పైగా చీలుకు మేము పోస్టులు వేసాం. మళ్ళీ దాదాపుగా 5-6 వేల పైగా చీలుకు పోస్టులతో మళ్ళీ మేము రంగంలోకి వస్తున్నాం. కాబట్టి 2 పోస్టులు కలిస్తే వాళ్ళు కోరుకున్నట్టుగానే దాదాపుగా 15-16-17 వేలకు వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి అనుకున్న మెగా డిఎస్సీని 2024 లోపునే మేము చేరుతూ ఉన్నాం. కాబట్టి నేను డిఎస్సీ విద్యార్థులకు అభ్యర్థించేది ఏంటంటే టైం అందరికీ సమానంగానే ఉంది. ఎస్ అగ్రి, కొంత లేట్గా పాస్ అయిన విద్యార్థులకు కొంత ప్రిపరేషన్ టైం ఉండాలని కోరుకోవడం సమంజసం మేము కాదనట్లేదు. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కదా. జస్ట్ హాల్ టికెట్లు పెట్టిన కొన్ని గంటల్లోనే 82% పైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఈరోజు దాదాపు 90% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు కదా. కాబట్టి నేనేమంటున్నంటే ఈ డిఎస్సికి కామాలే ఉంటాయి తప్ప ఫుల్ స్టాఫ్లు ఉండవు. ఇప్పుడు ఇక్కడ డిఎస్సి పడ్డది, మళ్ళొక 2 నెలల్లో 3 నెలల్లో మళ్ళొక డిఎస్సి వస్తుంది. కాబట్టి దయచేసి అట్లా ప్రిపరేషన్ సమయం సరిపోలేదు అనుకునే విద్యార్థులకి ఎప్పటికీ నిత్యం ఎక్కడ కాళ్ళు ఉంటే అక్కడ డిఎస్సీలు వస్తాయి. ఇప్పటికైనా కూడా అందరికీ సమానమైన టైమే కాబట్టి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అన్యాయం ఎవరికి చేయలేదు సార్. న్యాయం చేసే సమయంలోనే దఫదఫాలుగా న్యాయం జరిగే కోణంలోనే మనకు కొన్ని అంశాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళను అన్యాయం జరుగుతుందని రెచ్చగొట్టి అబద్ధపు ట్రాక్లో తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ మెజారిటీ డిఎస్సీ పిల్లలు ఈరోజు ఎగ్జామ్ రాష్ట్రానికి నిదర్శనం ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది మనకి. అంటే ఒక సమస్య ముయ్యగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరొక సమస్య తలెత్తుతుండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించి 1:100 అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అభివ్యక్తీకరణ అనేది మనం తప్పనిసరిగా స్వాగతించాల్సిందే. ఎవరు వాళ్ళ డిమాండ్ల కోసం ప్రశ్నించడము, దానికి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడం, ఆందోళన చేస్తూ ఉంటారు. కానీ అందులో ఏదైతే జెన్యూనిటీ ఉంటుందో, ఏదైతే హేతుబద్ధత ఉంటుందో, ఏదైతే అమలుకు అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కాబట్టి డిమాండ్ చేయడాన్ని, సెమినార్లు పెట్టుకోవడాన్ని, అట్లాగే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే పార్టీ. మా దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా అందరం అవైలబుల్గా ఉంటాం. మేము డిమాండ్ చేయండి, అందులో సహేతుగా ఉంటే మేము అమలు చేస్తాం. అందుకోసం బేసికల్గా డిమాండ్ చేయొద్దని మేము ఎప్పుడు అనలేదు. కాబట్టి ఇంకా ఇవే విషయాలు కాదు, నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అందుకోసం కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెప్తూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎలక్షన్స్ పోయేసరికి ఈ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగం నింపుతాం, అట్లాగే స్కిల్ యూనివర్సిటీని పెంచుతాం, అలాగే ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతో కూడా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.